హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను కొన్న ఐరన్ ప్యాన్ సీజనింగ్ ఎలా చేశానో మీకు చూపించాలనుకుంటున్నానండి. చాలామందికి తెలియదు కదండి, ఐరన్ ప్యాన్ కొన్న తర్వాత ఎట్లా యూస్ చేయాలి అంత ఆ ప్రాసెస్ అంతా తెలియదు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఇలా చేశానండి సీజనింగ్ అనేది. ఒకసారి చూసేయండి. ముందుగా ఏం చేయాలంటే ఏదన్నా లిక్విడ్ డిటర్జెంట్ని తీసుకోవాలండి. నేను విమ్ తీసుకున్నాను. దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఉంచుకోవాలండి. హార్ష్ కెమికల్స్ ఉన్న సోప్స్ని డైరెక్ట్గా సోప్ అప్లై చేయటం, అట్లా డైరెక్ట్ లిక్విడ్ డిటర్జెంట్ని అప్లై చేయటం అట్లాంటివి చేయకూడదండి. ఆ డైల్యూట్ చేసిన సోప్ సొల్యూషన్ ఉంది కదండి, విమ్ సొల్యూషను, అది ఇట్లాగా ప్యాన్ మీద వేసుకొని మామూలు నార్మల్ స్క్రబ్బర్ తోటి జెంటిల్గా రబ్ చేయాలండి. మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ తోటి వాడకూడదండి. ఇట్లాగా నీట్గా జెంటిల్గా రబ్ చేసుకుంటూ ఉండాలండి. మీ ఇష్టం అండి, మీకు ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలనిపిస్తే అన్నిసార్లు. తృప్తిగా అనిపించాలి కదా, మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదండి. మురిగిపోయిందో లేదో, ఏమైనా ట్రేసెస్ ఎక్కడన్నా మిగిలిపోయినాయేమో అన్న డౌట్లు ఉండకూడదు కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఒక 3 టైమ్స్ అనేది వాష్ చేశానండి. మీకు ఈ వీడియోలో 2 టైమ్స్ చూపిస్తున్నాను. అట్లాగా మీ ఇష్టం అండి. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు మీరు చక్కగా నీట్గా వాష్ చేసుకోండి. మీకు ఒక నమ్మకం అనేది, అంటే మళ్ళీ తినేటప్పుడు చాలామందికి ఒక ఫోబియా ఉంటుంది కదండి. ఎక్కడైనా ఐరన్ పార్టికల్ అనేది, ఐరన్ ట్రేసెస్ అనేవి ఏమన్నా లోపల ఉండిపోయినాయేమో, తెలియకుండా బాడీలోకి వెళ్ళిపోతుందేమో, రస్ట్ ఏమైనా ఉండిపోయిందేమో, దుమ్ము దుమ్ము ఏమైనా ఉండిపోయిందేమో, ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు కదండి. అందుకని ముందే చెప్తున్నానండి. మీకు నచ్చేంత వరకు మీరు వాష్ చేసుకోండి. ఓన్లీ లిక్విడ్ డిటర్జెంటే వాడండి. వాష్ చేసేసి సోప్తో కడగండి. తర్వాత మళ్ళీ వాష్ చేసేసి సోప్తో కాదండి, సోప్ లిక్విడ్ ఆర్ డిటర్జెంట్ లిక్విడ్ ఏదైనా సరే డైల్యూట్ చేసిందే వాడండి. అట్లాగా వాష్ చేసేయండి. నీట్గా వాష్ చేసేసుకోవాలండి. చక్కగా జెంటల్గా స్క్రబ్ చేసుకుంటా వాష్ చేసుకుంటా ఉండాలండి. చక్కగా ప్రతి కార్నర్లోనూ అంతా ఫస్ట్ టైం కదండి మనం వాడేది. అందుకని చెప్పేసి ప్రతి కార్నర్లోనూ ఎడ్జెస్లోనూ మనం పట్టుకునే చోట అట్లాగా ప్రతిదీ నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అట్లాగా మీకు నచ్చినన్ని సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ ఐరన్ ప్యాన్ వచ్చేసరికి నేను విజయవాడ 1 టౌన్ మార్కెట్లో తీసుకున్నానండి. 500 చెప్పారండి. 500 చెప్తే 300కి బార్గెయిన్ చేసి మా వారు తీసుకున్నారండి. యాక్చువల్గా ఇంతకుముందు వేరేది ఉండేదండి. దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు దమ్కని పెట్టినప్పుడు కింద ప్యాన్ పెడతాం కదండి, ఫస్ట్ వెజిల్ కింద అట్లా పెట్టడం వల్ల ఏంటంటే దోశ సరిగ్గా రావట్లేదండి. అప్పటికి గోధుమ రవ్వ ప్లస్ ఓట్స్ కలిపిన దోశలు అట్లాగా ట్రై చేసేదానండి. అవైతే వచ్చాయి, కానీ మామూలుగా మినప దోశలు కానీ, పెసర దోశలు, మల్టీగ్రెయిన్ దోశలు ఇవైతే వచ్చాయి కాదండి. అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తది కొనిపించాను మా వారిని. ఉన్నదేమో దమ్ముకి వాడేసి ఇదేమో దోశలకు వాడదాము అనేసి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. వాష్ చేసుకున్న చక్కగా లిక్విడ్ డిటర్జెంట్ తోటి వాష్ చేసుకున్న ప్యాన్ ఏం చేయాలంటే నీట్గా ఒక పొడి క్లాత్ తోటి వైప్ చేసుకోవాలండి. వైప్ చేసుకుని ఆరబెట్టేసి బర్నర్ ఆన్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ప్యాన్ అనేది కొంచెం హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలండి. కుకింగ్ ఆయిల్ ఏదో ఒకటి తీసుకోవాలండి. మీకు నచ్చింది, మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది ఏదైనా సరే పర్లేదండి. కుకింగ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి. తర్వాత ప్యాన్ వేడిగా ఉందో వేడెక్కిందో లేదో చూసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ పొడి క్లాత్ కానీ ఏదైనా సరే ఉంటే, అది ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకొని ఇట్లాగా వేడివేడిగా ఉన్న పెనం మీద వైప్ చేసుకుంటూ రావాలండి. ఆయిల్లో డిప్ చేసింది అంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేస్తామన్నమాట. ఆయిల్ మొత్తం అలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది ఇంకా ఆన్లోనే ఉందండి. ఫ్లేమ్ ఆన్లోనే ఉంచి నేను ఫస్ట్ పైన మనం దోశ వేసే సైడ్ మాత్రం ఇట్లాగా ఆన్లో ఉన్నప్పుడే రబ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇట్లాగా నీట్గా రబ్ చేసేసుకోవాలండి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి
పెనాన్ని బ్యాక్ సైడ్కి తిప్పాలండి. బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత అట్లా బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదండి. బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అనేది ఆయిల్లో డిప్ చేసి మొత్తం మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మీ స్టవ్ ఓపికని బట్టి ఎంతసేపు రుద్దగలిగితే అంతసేపు రబ్ చేసుకుంటూ ఉండండి. కానీ జాగ్రత్త అండి, చేయి కాలే అవకాశం ఉంది వేడికి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో మాత్రం. చక్కగా నీట్గా కొంచెం వేడివేడిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడో గొట్ట మన చేతి భాగంలో ఏదో ఒక పార్ట్ అనేది ప్యాన్కి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టిష్యూతో నీట్గా రబ్ చేసుకోవాలండి. చూడండి ఎంత డస్ట్ లాగా అనిపిస్తుందో టిష్యూ మీద క్లియర్గా మనకు కనిపిస్తుంది. తర్వాత ప్యాన్ని ఒక పక్కన పెట్టి ఆరనివ్వాలండి. చక్కగా ఆరిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆనియన్ని హాఫ్ చేసి ఆనియన్ తోటి రబ్ చేయాలండి. ఫ్లేమ్ అనేది ఆన్లోనే ఉందండి. మళ్ళీ ఇప్పుడు కూడా చక్కగా నీట్గా ఆనియన్ అనేది మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలండి. అంటే రబ్ చేయాలి, రబ్ చేస్తూ స్ప్రెడ్ చేయాలండి. అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లేమ్ అనేది ఆపేసేసి మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా నీట్గా రబ్ చేయాలండి. ఇట్లాగా రబ్ చేసుకుంటూ ఉండాలి. రబ్ చేసిన తర్వాత ఒక టిష్యూ తీసుకోవాలండి. టిష్యూ కానీ పొడి క్లాత్ కానీ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది నీట్గా మళ్ళీ ప్రతి కార్నర్ ప్రతి ఎడ్జ్ చక్కగా నీట్గా అనేది వైప్ చేసుకుంటూ రావాలండి. ఇట్లాగా ప్యాన్ అనేది బరువుగల ప్యాన్ అటు ఇటు తిప్పేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. లైట్ వెయిట్ అయితే అంత ఇబ్బంది ఉండదు, ఊరికే ఒక హ్యాండ్తోనే తిరిగిపోతుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ ఆన్లో ఉంచేసి ఇప్పుడు దోశ అనేది వస్తుందో రావట్లేదో ప్రయోగం అండి. ఏం చేశానంటే కొంచెం ఒక చిన్న బౌల్ గోధుమ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వని ఒకసారి వాష్ చేసేసి వాటర్లో వేసి నానబెట్టానండి. తర్వాత 2 స్పూన్స్ ఓట్స్ వేసి నానబెట్టేశాను. తర్వాత ఈ రెండు ఒక 10 మినిట్స్ నానానండి, 5 to 10 మినిట్స్ నానిన తర్వాత ఈ రెండు కొంచెం మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. సాఫ్ట్గా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్ రబ్ చేసేసి నీట్గా ఆనియన్ అనేది రబ్ చేయాలండి. రబ్ చేసేసి చక్కగా మనం చేసుకున్న ఫైన్ పేస్ట్ ఉంది కదండి, ఆ ఫైన్ పేస్ట్ అనేది వేయాలి. వేసి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసేసి చూడండి దోశ అనేది వస్తుందో రావట్లేదో చూసుకోవాలండి. దోశ చక్కగా నీట్గా వస్తుందండి. అంటే ప్యాన్ అనేది అయిపోయింది, సీజనింగ్ అయిపోయిందండి. ఇంతేనండి, ఇంత సింపుల్ అండి. ఫస్ట్ దోశ అయితే పక్కన పెట్టి రెండో దోశ అయితే నేను తినేసానండి. ఇంతేనండి, ఇంతే సింపుల్. తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి. మళ్ళీ తర్వాత యూజ్ అయిపోయిన తర్వాత ప్యాన్ని అట్లాగా పక్కన పెట్టేస్తాం కదండి, మళ్ళీ సాల్ట్ వేసేసి ఊరికే స్క్రబ్ చేసేసి వాటర్ కింద పెట్టి కడిగేసేసి మళ్ళీ లైట్గా ఆయిల్ తోటి గ్రీస్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవటమేనండి. ఇంకా ప్రతిసారి ఇంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అట్లాగా ఆయిల్ అనేది గ్రీస్ చేసేసిన తర్వాత చల్లబడిద్ది కదండి ప్యాన్, చల్లారనిచ్చాక నీట్గా కవర్ చేసేస్తే ఆ దుమ్ము ధూళి అనేది పడకుండా ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని దోశ వేసుకునే ముందు వేసుకుంటే అయిపోయిద్దండి. అంతేనండి. చాలామందికి కొత్తగా కొన్న ఐరన్ ప్యాన్ కానీ ఐరన్ కడాయి కానీ ఐరన్ వెజల్స్ కానీ ఎలా యూస్ చేయాలో తెలియదు కదండి. అందుకే తెలుసుకుంటారని చెప్పేసి ఒకరికి కాకపోయినా ఒకరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.